బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మేమైతే బయటికి వెళ్ళబోతున్నాము. ఎక్కడికి లిష్క మనం వెళ్ళేది దర్శనాస్ కిచెన్ అంట. మా అక్క వాళ్ళ దగ్గర అక్కడ ప్లే ఏరియా ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాము. నార్మల్గా ఈ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. సో అక్కడ వెళ్ళాక ఎలా ఉండిద్ది, ఎట్లా ఆడుకుంటున్నాము అదంతా కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. బాయ్ 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 చెప్తున్నానండి, రైటింగ్ పోయింది. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ దర్శనాస్ కిచెన్ అనే ప్లేస్ కొంచెం ఒక 1 కిలోమీటర్ వరకు దూరం ఉంటుంది. మేము ఏం చేసామంటే ఇంకెలానో ఈవినింగ్ టైమే కదా, ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నడుచుకుంటూనే వెళ్ళాము. పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట వెళ్ళేంతసేపు కూడా. వెళ్ళినప్పట్లోనే ఇంకా వాళ్ళకి ఆ ప్లేస్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ప్లే ఏరియాకి వెళ్ళిపోయారు. నాకైతే ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. అప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు సండేస్ ప్రతి సండే కూడా హాస్టల్ నుంచి స్కూల్కి తీసుకొని వచ్చేవాళ్ళు ఆడుకోవడానికి. ఇంకా ఫుల్గా ఆడుకునే వాళ్ళము. 10th క్లాస్ వాళ్ళ సైకిల్స్ తీసుకొని రేసులు పెట్టుకునే వాళ్ళము. ఎంతైనా ఆ డేసే వేరు కదా. మీరు కూడా నాలా మీ స్కూల్ డేస్ని మిస్ అవుతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎంతమంది పాస్ట్ డేస్ని, చిన్నప్పటి డేస్ని గుర్తు తెచ్చుకుంటారనేది చూద్దాము. ఇంకా నేనైతే ఇక్కడ నార్మల్గా దాని మీద కూర్చొని తిరుగుతూ ఉన్నాను. పాప అయితే ఉయ్యాలు ఊగుతుంది. వీడియో ఏది ఎక్కాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే వాడిని ఊపుతున్నా కదా, ఒకసారి వాడు సడన్గా కింద పడిపోయాడు. నాకు అప్పుడు అనిపించింది ఏదైనా సేఫ్ సైడ్ తెచ్చుకుంటే బాగుండేదని. వాడికైతే ఏం కాలేదు. కానీ మీరు ఎటన్నా వెళ్ళాలి అంటే కిడ్స్తో తప్పకుండా మీరు ఆ సాఫ్ట్ హెల్మెట్ అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి, అవి తప్పకుండా క్యారీ చేయండి. మనం ఎటన్నా కిడ్స్తో బయటికి వెళ్తున్నామంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నాకు నార్మల్గానే స్లైడ్ అంటే చాలా భయం అండి. నార్మల్గా అంటే స్కూల్ డేస్లో కూడా మా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే తప్పకుండా తెలుస్తుంది నాకు ఎంత భయం అనేది వాళ్ళకి తెలుసు. అసలు అది పట్టుకొని జారడానికి ఎంత భయపడ్డాను. ఆ పిల్లలు అక్కడ నుంచి తోస్తామంటున్నారు, ఫస్ట్ మీరు దిగండ్రా నేను ఇంకో సైడ్ నుంచి దిగుతానని చెప్పేసి అన్నా. మా బొడ్డోడైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా చిచ్చి పిన్నికి స్లైడ్ ఆడడమే రావట్లేదు అని ఎంతగానో ఇక్కరిచ్చాడు నన్ను అయితే. నేను ఇంకా ఒక్కసారి జారేసిన తర్వాత ఇంకా పిల్లలే ఆడుకున్నారు అక్కడ. నాకు భయం వేసింది మళ్ళీ ఎక్కడానికి. అసలు ముఖ్యంగా పిల్లల కోసమే వెళ్ళామన్నమాట ఆ రోజు. ఎంతసేపు అని ఇంట్లో ఆడుకుంటారు, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉండాలి అని చెప్పి. వాళ్ళు కూడా ఆడుకోవడానికి పిల్లలు చాలా తక్కువ. వాళ్ళతో ఆడుకునే పిల్లలు కూడా ఊరు వెళ్ళిపోయారనమాట. నేను నాతో ఆడుకోవడం అంటే నేను ఫోన్ చూడనివ్వను, టీవీ చూడనివ్వను, దెబ్బలు పడితే. దాని బదులు ఇది కరెక్ట్ అని చెప్పి తీసుకొచ్చాము. పాపను నేను చేసే చిట్టికి మా బుడ్డోడికి నేను అంటేనే చిరాకు వచ్చేసింది. నేను ఎక్కడన్నా ఉన్నానంటే పిన్ని దగ్గరికి వెళ్ళరా అంటే ఏమో నేను వెళ్ళను పిన్ని నన్ను కొట్టిద్ది అని అంటున్నాడంట. ఇంకా అక్కడ చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా చాలే నాన్న రండి ఆడింది చాలే అని అంటే అస్సలు వినరు మాట. అక్కడ నుంచి రానే రారు, దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఫుల్గా ఆడుకున్నారు. నేను ఇంతకుముందు సమ్మర్ క్యాంప్ గురించి కూడా చెప్పాను కదా. సో పిల్లలు సమ్మర్ క్యాంప్కి వెళ్ళేసి 1:30కి అలా వచ్చారు. మేము వెళ్ళింది ఈవినింగ్ 6కి అనమాట. ఇంకా ఎలానో వచ్చిన తర్వాత స్నానం చేపిద్దాంలే దుబ్బలో ఆడతారుగా అని చెప్పేసి అలానే తీసుకొచ్చేసాం. అందుకని అది ఫ్రాక్తో ఎంత ఇబ్బంది పడిందో ఆడుకోవడానికి కూడా. మేము వెళ్ళిన ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఆ సిట్టింగ్ అంతా కూడా బయటే ఉండింది. ఇంక మేము పిల్లలు ఆడుకున్నంతసేపు కూడా చల్లగాలికి కూర్చొని చక్కగా ముచ్చట్లు వేసుకున్నాం అక్క నేను ఇట్లా అప్లోడ్ చేసిన నా వీడియోస్ అన్నీ కూడా మా అక్క వాళ్ళ టీవీలో పెడితే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు టీవీలో వాళ్ళ చూసుకోవడం ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. పిన్ని నేను స్లైడ్ ఆడేటప్పుడు నన్ను అసలు వీడియోలే తీయలేదు అంటుంది మా చిన్న తల్లి. సర్లే తీస్తాను అని చెప్పి బ్యాక్ కెమెరా పెడితే నువ్వు తీయట్లేదు నాకు నమ్మకం లేదు, ఫ్రంట్ కెమెరా పెట్టి తీయమని చెప్పి మరీ తీపిచ్చింది. మేము ఇంకా అసలు ఎటు వెళ్ళాలన్నా కూడా పాపతో పెద్దగా ప్రాబ్లం లేదనమాట. వీడితోనే అసలు వీడు పెద్ద కంట్రీ ఫీలో ఎటు వెళ్ళిపోతాడో కూడా తెలియదు, సెకండ్స్లో మాయమైపోతాడు. వాడు ఎటన్నా ఉరికేటప్పుడు మనం పట్టుకోవడానికి వెళ్ళినా వాడితో పాటు మనం అస్సలు ఉరకలేమన్నమాట, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు. మేము అందరం వచ్చేసినా కూడా పాప కూడా వచ్చేసింది, అయినా కూడా వాడు ఇంకాసేపు ఆడతాను అక్కడే ఆడుతున్నాడు. నాకైతే భలే అనిపించింది ఇట్లా రెస్టారెంట్ పక్కన ప్లే ఏరియా ఉండడము. చక్క పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, పేరెంట్స్ వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా. ఇంకా ఎలానో వచ్చాం కదా అని చెప్పేసి చిన్నగా మిల్క్ షేక్స్ మింట్ టైప్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా ఆర్డర్ వచ్చే గ్యాప్లో మా కంత్రి మళ్ళీ పైకి వెళ్ళాడు. ఎందుకురా పైకి అంటే చూడడానికంట. అసలు మమ్మల్ని రమ్మని ఎంత గోల చేశాడో. కింద బాగుంది నాన్న చల్లగాలి వస్తుందిగా రా అంటే వినలేదు. పైకి ఎక్కడానికి టక్క ఎక్కేసాడు, దిగటానికి భయం వేస్తుందంట బాబు గారికి. ఇంకా అక్కడ ఒక స్టాఫ్ ఉంటారు కదా, అక్కడ ఒక అన్నయ్య ఉంటే సో ఆయన దింపాడు. ఎంతైనా సిటీలో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ మెనూ బుక్లో ఉన్న పేర్లు నాకు అసలు తెలియదు. మా బుడ్డది అన్ని చదివి జాగ్రత్తగా దానికి నచ్చినవి ఆర్డర్ చేసుకుంది. నేను అసలు నార్మల్గా బయట ఫుడ్ చాలా తక్కువ అనమాట. ఇంకా ఆ రోజు అక్క ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసింది డిన్నర్. ముందే ప్రిపేర్ చేసుకొని బయటకు వచ్చాము. దగ్గరేగా అని చెప్పేసి ఫుడ్ తిన్న తర్వాత రిటర్న్ లో కూడా నడుచుకుంటూనే వెళ్ళాము. ఈ వీడియో అయితే ఇంతే గైస్. న్యూ పీపుల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.